అద్భుతంగా పాడామ్మా, అద్భుతంగా పాడింది. నేను కొంచెం సెంటిమెంటల్. అమ్మని నాన్నని అగౌరవపరిస్తే నేను తట్టుకోలేను. అందుకని మొట్టమొదట కొంచెం గట్టిగానే చెప్పాను. మొట్టమొదట అమ్మని శ్రీమతి అని చెప్పాలి. శ్రీ అని నాన్నగారిని, గురువుని శ్రీమతి. అది లేనిదే లేదు. గురువినా మా తల్లి మొట్టమొదటి గురువు, రెండో గురువు తండ్రి గురువు, తర్వాత ఆచార్యుడు. అందుకోసమని కొంచెం చెప్పాను. కానీ అమ్మాయి తట్టుకుంది, కొంచెం షాక్ తింది. నేను భయపడ్డాను పాపం, అమ్మాయిని నిరుత్సాహపరిచామని. అది ఆ అమ్మాయిలో ఆ తొణకడం కనపడలేదు. నాకు చాలా ఆనందం అనిపించింది. చాలా బాగా పాడామ్మా. ఆ అబ్బాయి ఆ మృదంగము, ఇతని మీ అందరికీ మొట్టమొదటి నేను క్షమాపణ చెప్తున్నాను. దానికి నేను కారణం కాదు. ఈ కచేరీ ముందర ఉండాల్సింది. కానీ ఏమైందంటే అతను మృదంగం ఉన్న అతను ఎక్కడో దూరంగా, మృదంగమేనా అతను ఎక్కడో బాలనగర్ నుంచి రావద్దు, వాన బాచ్పల్లి అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడు. వాన ట్రాఫిక్ ఇవాళ పరిస్థితి తెలుసు కదా, అటువంటి దాంట్లో వచ్చాడు. రావడం బట్టి లేట్ అయింది. కాబట్టి ముందర సోపాన సంగీతం పెట్టాము. తర్వాత పిల్లలు కూడా బాగా చాలా ఉత్సాహంగా పాడారు. ఒకటి రెండు విషయాలు చెప్పి నేను ముందరకు వెళ్ళిపోతాను. ముందర పిల్లల్ని ఆనందం పరిచాలి. కాబట్టి మా రోహిణి మామిని ఒక్కసారి పిలుస్తున్నాను. రోహిణి మామి ఆంగ్ రండి 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 రండి. నిత్య రామనామ జపం శీలి. వీరి అదృష్టం నా మీద ప్రసరించింది. నాకు కూడా మొత్తం ప్రపంచం మొత్తం మీద కొన్ని గ్రూపులు ఉన్నాయి. రామనామ గానం నిత్యం జరుగుతుంటాయన్నమాట. వీరు చేస్తారు. వీరు నన్ను కూడా వాళ్ళ గ్రూప్లో నేర్చుకున్నారు. నేను అదృష్టం అంటే. సో వీరి చేత సాహితీని సన్మానించమని అడుగుతున్నాను. తర్వాత మా ఈ జ్ఞాపిక, మెమెంటో అని ఇంగ్లీష్లో అంటారు, దీని మీద నారద భక్తి సూత్రాలు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. స్వరార్ణవం అనేది ఇందాక రామాయణం నారదుల వారు చెప్పారు. అలాగే త్యాగయ్య గారికి నారదుల వారు ఇచ్చిన గ్రంథము స్వరార్ణవం. ఆ తర్వాతే నిత్య రామనామ గానం చేసుకుంటూ ఆయన అనేక కృతులు పాడారు. ఆ కృతులన్నీ మనం ఆనందిస్తున్నాం. ఇవాళ పాడుతున్నారు పిల్లలు. ముందు తరాలకి వీళ్ళు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి నారద భక్తి సూత్రాల్లోంచి ఒకటి, సా త్వస్మిన్ పరమ ప్రేమ రూప, అంటే భగవంతుని యందు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండటమే భక్తి అనపడం. మన సంగీతం అంతా భక్తి సంగీతం. మా పిల్లలందరూ కూడాను అలా భక్తిలో ఓలలాడుతూ చక్కగా మంచి విద్వత్తు పొంది మరింతమంది గురువులను తయారు చేసేంత గురువులుగా తయారవ్వాలి. అమ్మ రోహిణి గారు నమస్కారం, రండి ఒక్కసారి. అలాగే ఇదొకటి వేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు సాధన చేసేటప్పుడు వీళ్ళు పైన వేసుకుని సాధన చేయాలి అని ఒక సెంటిమెంట్ తోటి అది వాళ్ళకి వేసి అది ఇచ్చేసారు చేతిలో. సాహితీ, ఈ అమ్మాయిని సాహితీని పరిచయం చేయాలి. ఒక్క నిమిషంలో చేస్తాను. పాదాలకు దండం పెట్టాలి తల్లి, పాదాలకు దండం పెట్టాలి. ఆవిడ రామనామ జపశీలి. దానేనా ఈ అమ్మాయి పరిచయం చేస్తున్నాను. అమ్మాయి పేరు సాహితీ లక్ష్మి. కర్ణాటకాత్రంలో సర్టిఫికెట్ మరియు డిప్లొమా చేసింది. వాళ్ళ అమ్మగారి పేరు శ్రీమతి ఆర్ జ్యోతి. ఉన్నారా ఇక్కడ? అమ్మ ధన్యులు మీరు, ఇలాంటి అమ్మాయిని కన్నారు. తండ్రి గారు ఆర్ మోహన్ రావు గారు ఉన్నారా ఇక్కడ? అయా మీకు కూడా మా ధన్యవాదాలు. మరి నైవేలి జ్ఞానాంబాలు గారు ఇక్కడే ఉన్నారు. ఆవిడ అనుగ్రహంతో ఈ అమ్మాయి ఇంత చక్కగా తయారైంది. సంతోషం. మీరు కూడా రండి ఇలాగా. ఈ అమ్మాయికి చిత్రలేఖనము, పుస్తకాలు చదవడం అమ్మ చాలా గొప్ప విషయం చెప్పామన్నమాట. మేము చిత్రలేఖనం కూడా ప్రోత్సహిస్తున్నాము, ఇక్కడ చేస్తున్నాము. తర్వాత నీ తెలుసు నాకు కొంచెం చెప్పవా? నేను అచ్చుతాను కదా. నువ్వేం చేస్తున్నావు? నాకు ఈ వాట్సాప్లో కొంచెం ఏదో అయింది. ఇంటర్ చదువుకుంటున్నా. ముందర వైలిన్ కదా, వైలిన్.
అవును, అది దీంట్లో రాలేదు మరి నాకు. సరే, జొన్నలరెడ్డి శ్రీరామ్ దగ్గర నేర్చుకున్నావా? ఆయన ఇక్కడ వచ్చి మా పిల్లలకందరికీ భజనలు నేర్పించాడు ఆ కుర్రాడు. చాలా గొప్ప విషయం. ఆ ఆ తర్వాత వయలిన్ నన్ను ఒకసారి నాకేమైందంటే ఈ మెసేజ్లు అందడంలో నీ పరిచయం నువ్వు చేసుకో ఒకసారికి. నీ పేరు? అందరికి నమస్కారం. నా పేరు షణ్ముఖ శ్రీవత్స. నేను అశోక్ గుర్జాలే గారి దగ్గర మొదట వయలిన్ నేర్చుకున్నాను. అమ్మగారి పేరు శ్రీమతి మాధవి, నాన్నగారి పేరు శ్రీ రామకృష్ణ. నేను విద్వాన్ శ్రీ అశోక్ గుర్జాలే గారి దగ్గర మొదట నేర్చుకున్నాను. నేను ఇప్పుడు విద్వాన్ శ్రీ హెచ్ఎన్ భాస గారి దగ్గర నా వయలిన్ నేర్చుకుంటున్నాను. చాలా బాగా వాయించావు. పద్మ, ఇది సీతా మహాలక్ష్మి గారి చేతి. చెప్పాను కదా, అభ్యాసం చేసేటప్పుడు ఇది మెడలో వేసుకోవాలి. నీ పేరు అచ్యుతానంద, నాన్నగారి పేరు, అమ్మగారి పేరు శ్రీమతి, నాన్నగారి పేరు శ్రీ, గురుగారి పేరు శ్రీ. మీ బుర్రలోకి వెళ్ళాలి అది. ఓకే అమ్మా, సత్య గారు వీళ్ళందరూ లలిత సహస్రనామ పారాయణ బృందం వాళ్ళందరి దగ్గర అమ్మ అనుగ్రహం ఉంది వాళ్ళ దగ్గర. ఆ అనుగ్రహం మీ మీదకి ప్రసరిస్తుంది. చక్కని విద్వావంతులు కావాలి, విద్వత్తులు కావాలి. తీసుకోండి సరే. తర్వాత అమ్మ వాళ్ళందువల్ల అందరూ క్లాప్స్ కొట్టాలి. నేను చెప్పాలా మీకు క్లాప్ కొట్టాలని? దీంట్లో అమ్మ నైవేలి వాంగమ్మ ఎక్కడున్నారు? రండి రండి రండి. ఈవిడ శ్రీమతి జ్ఞానంబాళ్ గారు. ఆంధ్రమల సభ కాలేజ్లో ఆవిడ సంగీత శిక్షణ ఇస్తున్నారు. చక్కటి కృతులు నేర్పించి చక్కటి పిల్లల్ని తయారు చేస్తున్నారు. ఈవిడకి ప్రధానంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో వీరి స్టూడెంట్ అమ్మాయి ఏదైనా కండువా అంటే మడత పెట్టేసి బీరువాలో పెట్టేస్తారు. ఇది బీరువాలో పెట్టేది కాదు, వేసుకుని సాధన చేయాలి పిల్లలు. ధన్యవాదాలండి. ఇక చివరికి దీంట్లో ఇప్పుడు అందరూ మనం కర్ణాటక సంగీతం పాడుతున్నాము, త్యాగరాజ కృతులు పాడుతున్నాము. రామనామం జపం చేయాలి కదా, రామనామ గానం చేయాలి కదా. కాబట్టి శ్రీరామకోటి పుస్తకాలు ఇచ్చాం వీళ్ళకి. ఆ బ్యాగులతో పాటు శ్రీరామకోటి, శ్రీరామ్ అది వాళ్ళ సాధనకి ఒక మంచి అభ్యాసం. తర్వాత వాళ్ళు రండి రమ్మా, రండమ్మా. ఒక విషయం, పిల్లలందరూ కూడా సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళు, ఇది హెచ్చరిక అనుకోండి. తాతగారు మిమ్మల్ని అనుగ్రహించి ఒక మంచి మాట చెప్తున్నారని జ్ఞాపకండి. సంగీతం పాడేవాళ్ళు ముందర వినాలి, వేరే వాళ్ళు ఎలా పాడుతున్నారో వినాలి. ఎందుకంటే నాకు తెలిసి, నేను చూశాను, కాంపిటీషన్స్కి వస్తారు, వాళ్ళు పాడేసి పారిపోతారు. మళ్ళీ నీకు చప్పట్లు కొట్టారు కదా, మళ్ళీ వాళ్ళకెవరు చప్పట్లు కొట్టాలి మీరు వెళ్ళిపోతే? కాబట్టి తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకోండి మీ అందరికి కూడా. కచేరీ నడిచేటప్పుడు కబుర్లు ఉండకూడదు. వాళ్ళు చెప్తున్నాను, మీకు ముందర మంచి అవకాశాలు వస్తాయి. మా స్వరానం సందర్భం మంచి. కాబట్టి సంగీతం వినాలి, వినిపించాలి. విన్న వాళ్ళకి దాని గొప్పతనం తెలుస్తుంది. దమ్మా ఎవరున్నారు? అమ్మ రండి, మీరు రండి 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 మీరే రండి.
చాలా సంతోషం. మీ అందరికీ లేట్ అయింది, నన్ను మన్నించాలి. ఇప్పటి నుంచి చాలా డిసిప్లిన్డ్గా 9 క్లోజ్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, సంగీతం నేర్చుకునే వాళ్ళకి, సంగీతం నేర్పే వాళ్ళకి ఒక చిన్న సూచన. స్వరారవం సంగీతం సత్సంగం అనేటువంటి ఒక గ్రూప్ చేసుకుంది. పిల్లలు పైకి రావాల్సిన వాళ్ళకి మంచి సంగీతం వినిపించడము, ఆ సంగీతంలోని ప్రత్యేకతల గురించిన మంచి మంచి ప్రసంగాలు చేయించడము ఒక కార్యక్రమము. మీ అందరూ కూడా వాళ్ళని లోపలికి తీసుకున్నారు. ఎవరన్నా జ్ఞాపకాలు అందవలసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయికి ఇంకెవరున్నారమ్మా? సో కాబట్టి మీరందరూ కూడా మాకు అక్కడ మీ పేరు చేస్తే మేము ఆ సత్సంగం అనే కార్యక్రమంలో పెడతాము. రండి. అమ్మగా మీ ఇద్దరు ఉన్నారా? ఇక్కడ కనపడలేదు నాకు. వాళ్ళ పిల్లండి మా కేయూరాణి జ్ఞాపకం ఉందా? కేయూరాణి చెప్పేసి. ఈ అమ్మాయి చూడండి, సంస్కృతం గురించి ఎంత చక్కని శ్లోకం చెప్తుందో చెప్పమ్మా. కేయూరాణి భూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూత్వజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాది సతతం వాగ్భూషణం భూషణం. ఈ కార్యక్రమం చక్కగా జరిగిందని నేను భావిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చిన వారికి, కార్యక్రమంలో పాల్గొన్న వారికి. ధన్యవాదాలు. అనేక